ఆ రోడ్డు పొడుగుత రైలు డబ్బాల తీరుగా సందు లేకుంటున్న లారీలు ఎట్లున్నాయో చూసిండ్రా? వీటిని అమ్మేదానికో లేకుంటే లారీ ఊరుకుడు పోటీలు పెట్టడానికో కాదు, ఇవన్నీ ఇసుక లారీలు. అవును, ములుగు జిల్లాల రోడ్డు సందు లేకుండా ఇగురంగా నిలిపిన ఇసుక లారీలు. ఇసుక కోసం గీ తీరుగా మనిషి నడిచే అంత సందు కూడా లేకుండా నిలుపుతారా? బాట పంట వచ్చిపోయేటోళ్ళు ఎట్లా పోవాలి? కంది జొన్న కొయ్యలల్లా కౌజు పిట్టల తీరుగా ఈదుకుంటా పోవాలనంటే అవుతుందా? బండ్లు కార్లు ఎట్లా పోతాయి? అక్కడ రోడ్ ఎక్కడున్నదో కనిపిస్తలేదు. అటుపక్క ఇటుపక్క చిన్న చిన్న బండ్లు కూడా పోరాకుండా ప్రయాణికుల ప్రాణాలతోనే ఆటలాడినట్టు పెట్టిండ్రు. కాంగ్రెస్ సర్కార్లా ఇసుక దంద గీ తీరుగా జరుగుతున్నా అనే పబ్లికే పరిచయం అయ్యేటట్టు కొంత పెద్ద లారీల నడుమ ఇరుక్కున్న చిన్న చిన్న బండ్లు కార్ల పబ్లిక్ కండ్లు బయలు అమ్ముతున్నాయి కావచ్చు. మంత్రి సీతక్కకు గిది కనిపిస్తలేదా? కనిపించినా చూసి చూడనట్టు ఉంటాందా? లేకుంటే ఈ ఇసుక లారీల దంద తనదేనా అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ పబ్లిక్. ములుగు జిల్లా వెంకటాపురం చెర్ల రహదారి మీద నిలిపిన లారీల వర్సిది. ఇష్టం ఉన్నంత ఇసుక తోడాలి, లారీలను ఇష్టం ఉన్నట్టు రోడ్ల మీద నిలిపాలి, నడపాలి, పైసలు దండుకోవాలన్నట్టే రుబాబుగా నడిపిస్తున్నారట. అడ్డం ఎవ్వరు లేరు, ఆపేటోళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం అన్నట్టు అయిందట మంత్రి ములుగు జిల్లాల ఇసుక లారీల అరాచకం.